2.5 ఏళ్లు దరిద్రం వచ్చి కూర్చున్నట్టు కాంగ్రెస్ వచ్చి నెత్తిన కూర్చున్నది. దేశం మొత్తం వదిలించుకున్నది కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. దేశం మొత్తం ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ను దగ్గర తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే దాన్ని పాతి పెట్టినారు. కానీ మన రాష్ట్రంలో ఏమైందో ఏమో మన వాళ్ళకి. హైదరాబాద్ వాళ్ళు మీరు కరెక్ట్ గానే ఓట్లేసింది, మీరు నమ్మలేదు దొంగ కాంగ్రెస్ ను. కుకట్పల్లి వాళ్ళు అయితే అసలే నమ్మలేదు. 72,000 ఓట్ల మెజారిటీతో మీ ఎమ్మెల్యే గారికి 54% ఓట్లిచ్చి రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఓట్స్, హైయెస్ట్ మెజారిటీ మా తమ్ముడు వివేకానంద్కి వస్తే 85,000, మీకు హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చింది. ఎప్పుడు కృష్ణన్న పంచాయతీ పెట్టుకుంటాడు నాతో. వివేక్ హైయెస్ట్ మెజారిటీ అంటే అరే పర్సెంటేజ్ చూడన్నా నువ్వు అంటాడు. పర్సెంటేజ్ నీకే వచ్చింది కృష్ణన్న, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినావు, కంగ్రాట్స్ నీకు మీ కార్యకర్తలకు. మనమేమో ఆ పని చేసినాం, ప్రజల మనసు గెలుచుకున్నాం. వీళ్ళేమో దొంగ కార్డులు పట్టుకొని గ్యారంటీ కార్డులను పట్టుకొని పాపం ఊర్లలో పోయి అందరు కొంపలు ముంచింది. నేను చెప్పిన ఆ రోజే కేసీఆర్ గారు ₹1,00,000 ఆడపిల్ల పెళ్లికిచ్చి 15 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద చేయిస్తే ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లక్ష్యం సరిపోతుంది, తులం బంగారం ఇస్తామన్నారు. నేను ఆ రోజే చెప్పిన, తిరిగి చెప్పిన. పెద్ద ఆయన కేసీఆర్ గారు కూడా చెప్పినారు, మోసపోతే గోసపడతారు, బాధపడతారు, మోసపోకండి, అది మంచి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని. పెద్ద ఆయన కేసీఆర్ గారు పెద్ద మనిషి కాబట్టి మర్యాదగా చెప్పిండు. నేనేం చెప్పినా అంటే వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తల తాడెత్తుకపోయే దొంగల బ్యాచ్, ఇది నమ్మకండి అని చెప్పిన నేను. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు వాళ్ళు నమ్మడం జరిగింది. నమ్మిన పాపానికి ఈ రోజు ఎట్లా ఉందో పరిస్థితి మా ఆడకూతురులందరికీ రాష్ట్రంలో కనబడతానే ఉన్నది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా కుదేలైపోయింది అంటే నిన్నటికి నిన్న ఇందిరా పార్క్ దగ్గర ఆ సెంట్రింగ్ వర్కర్స్ ఉంటారు, హమాలీలు ఉంటారు, వారందరు సెంట్రింగ్ వర్కర్లు. వాళ్ళు పాపం ఎంతో కష్టపడి నిర్మాణ రంగంలో రాత్రనక పగలనక ఎండాకాలం లేదు వానకాలం లేదు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ లక్షలాది మంది ఇలా లబోదిబోమని మొత్తుకుంటున్నారు. నిన్న కృష్ణారావు గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా గౌరవ ఎమ్మెల్యేలు 3-4 పోయి వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చినారు. మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ నిర్మాణ రంగం పుంజుకుంటది, మీరెవరు భయపడకండి, మీ సమస్యలను కూడా మేం పరిష్కారం చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇన్సూరెన్స్ లాంటి ఇంకా చిన్న కోరికలు కోరుతా ఉన్నారు. నేను సెంట్రింగ్ వర్కర్స్ కూడా చెప్తా ఉన్నా, అదేవిధంగా గృహ నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడికి నేను చెప్తా ఉన్నా, మీకు మళ్ళీ అండగా ఉండేది ఈ గులాబీ జెండానే, తప్పకుండా మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఈ రోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ప్రధానంగా 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, మీ అందరికీ తెలుసు, మన పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలి, కొత్తగా మళ్ళీ కమిటీలు వేసుకోవాలి. ఎందుకంటే మీ కుకట్పల్లిలో గతంలో 9 డివిజన్లు ఉండేది, ఇప్పుడు 15-16 డివిజన్లు అయినాయి. 15-16 ఎన్ని ఇప్పుడు 15 డివిజన్లు అయినాయి. మరి ఆ 15 డివిజన్లకి చాకుల్లాంటి యువ నాయకుల్ని, కొత్త తరాన్ని, కొత్త రక్తాన్ని బ్రహ్మాండంగా మళ్ళీ అధ్యక్షులుగా పెట్టుకుని కొత్త కమిటీలు వేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సభ్యత్వ నమోదు కార్యక్రమం జూన్ మాసంలో మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం.